దగ్గర దగ్గర ఎమర్జెన్సీ అయినా మాకు యూటాన్ కూడా దూరం అయిపోతుంది సార్. మళ్ళీ అంబులెన్స్ కూడా తిరగాలంటే చాలా దూరం అవుతుంది సార్. వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. లాస్ట్ వచ్చే గేట్ తెచ్చుకోండి చేసేదంటే ఇది నీకు కోచ్ చేయొచ్చు అని అంటలే మనం కోచ్ చేస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు. ఏదైతే శివ హోటల్ బయట మల్లపురం ఇటు మీరు పెట్టుకుంటే 2 డివిజన్లకు ప్లస్ 2 ఇద్దరు పబ్లిక్ ఉన్న సెంటర్ పాయింట్లు అది కూడా బండా గుర్తు మల్లపురం డివిజన్కు మీరు పెట్టి శివ హోటల్ పాయింట్ అది ఓపెన్ చేసుకుంటే ఇది క్లోజ్ చేయమని చెప్తే అది ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసి అదే ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా పాయింట్స్ వచ్చినాయి. మేము ఎక్కడ ఇబ్బంది పడతాం హౌసింగ్ కూడా చాలా ఎందుకంటే ఆ పాయింట్ చెప్పిన నెంబర్ ఇచ్చిన అది మొన్న కొట్టాము జర అది నా డ్రైవర్ రాలేదు ఆపిన మన ఇలా వస్తాడు ఇలా డే నైట్ నడుస్తుంది. ఇలా మధ్యాహ్నం నుంచి వచ్చి అది ఆ కార్నర్ మళ్ళీ లేకపోతే ఈ కార్నర్ ఇబ్బంది అవుతుంది మేడం మాకు ఏరియాలో ప్రధానం. ఎందుకంటే మాకు ఇక్కడ ఓపెన్ ఉంటేనే మాకు హాస్పిటల్ దగ్గర ఉంది ఇది మాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు బస్ స్టాప్ ఇక్కడనే ఉన్నది మేడం అక్కడ ఉన్నది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా అక్కడే చెప్తాను చాలా ఇంత పబ్లిక్ ఉన్నారు మేడం. ఇంత పబ్లిక్ వెళ్ళాలంటే ఏడున్నర మేడం. ఏంటంటే 500 మీటర్స్ వరకు ఒక్కటి కూడా ఇవ్వదు రెసిడెంట్ కోసం. కానీ మనకు ఇట్లా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మేడం సూపర్ సేఫ్టీ వాళ్ళు ఇక్కడ మా సేఫ్టీ కూడా చూడాలి కదా. శ్రీలంక సార్ అది ఒక్కటి ఓపెన్ చేస్తే మనకి ఎక్కడ ఇది క్లోజ్ చేసుకుని ఇంకేమైనా క్లోజ్ చేసుకున్నా ఏంటంటే గేట్ మిడిల్ పాయింట్ అది టెన్షన్ ఏదైతే గేట్ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ రీల్స్ ఆపోజిట్ ఉన్న దగ్గర సిగ్నల్ ఓపెనింగ్ పెట్టవద్దు అని ఉందంట సార్ వాళ్ళకి రూల్స్. అందుకని అది ఫస్ట్ అంతకుముందు మనం క్లోజ్ చేస్తాం. నేను ఏమన్నా ఇది ఇంకో ఇండో ఓపెన్ ఉంది కదా ఇది ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా చెప్పి మనకు నా ఒక్క డిసిషన్ కాదు లేకపోతే ఇది ఏ కాలనీ ఒక్క డిసిషన్ కాదు దాదాపు 10 కాలనీ డిసిషన్
దానికి 100% మేము ఒప్పుకుంటున్నాం. ఆ విషయంలో మీరు హౌసింగ్ బోర్డు ఎక్కడ ఇబ్బంది పెట్టినా నాకు చాలా వచ్చింది కంప్లైంట్. ఏ కాలేడు ఆ ఖాళీ అడుగుతాడు. ఆడ కూడా నేను చెప్పిన వాళ్ళు మన సేఫ్టీ కోసమే ఆలోచించి ఒక 5 నిమిషాలు లేట్ కావచ్చు కానీ ఒక ప్రాణం పోయినా అన్నీ అనాలిసిస్ చేసి ఎనివే మీ వాయిస్ ఒకసారి చెప్తాను ఓకేనా. చాలా డేంజర్ అది, యాక్సిడెంట్లు అవుతాయి. వెహికల్ స్పీడ్ వచ్చింది అనుకో ఏం పరిస్థితి అందుకే సార్ అది ఓపెన్ చేస్తే మాకు ఇబ్బంది ఎవరు రాదు సార్. అది ఓపెన్ అయితే రాంగ్ ఎవరు రాదు సార్. అది బంద్ చేసేందుకు ఇట్లా రాంగ్ వస్తున్నారు సార్. కన్వీన్స్ కూడా చూడాలి కదా. ఈ రోజు మార్కెట్ చూడాలి. ఇంతకుముందు వయసు సార్ చెప్పండి మీ అభిప్రాయాలు ఏంది సార్? మీ అభిప్రాయాలు ఏంది? అంటే మీ దృష్టిలో సింగల్ అనేది ఓపెన్ చేయాలా? అంటే మీ యొక్క ఉద్దేశం ఏంది? ఆ మల్లాపూర్ చౌరస్తాలో గతంలో క్లోజ్ చేసింది సింగల్ ని వెంటనే ఓపెన్ చేయాలని స్థానికులు ఉన్నతాధికారిని కోరుతున్నారు. ఆ యొక్క మల్లాపూర్ చౌరస్తా సింగల్ ని ఓపెన్ చేసిన తర్వాతనే ఇది క్లోజ్ చేయాలని మీరు కోరుతున్నారు.